గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రమాద గంటిక మేల్కోవాలిక అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఒక అలర్ట్ న్యూస్. కాలేజీకి వెళ్లే రోజుల్లో నిత్య నాజుగా ఉండే చదువుల్లోనే కదా ఆటపాటల్లోనూ ముందే, కానీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పని ఒత్తిడి కొంగదీసింది. కూర్చుని చేసే పని అయినా రోజంతా ఏదో తెలియని నీరసం, నిస్సత్వ, క్రమంగా బెల్లి ఫ్యాట్ పెరిగింది. వ్యాయామాలు ఆరంభించిన ఫలితం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగాయి. మధుమేహానికి దగ్గరలో ఉందని తేలింది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తూ నిత్య ఒక్కలే కాదు మన దేశంలో ఎంతోమంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. 13.6 కోట్ల మంది ముందస్తు మధుమేహం ప్రీ క్లినికల్ డయాబెటీస్తో జీవిస్తున్నారు. 2 ఏళ్ల కిందట ACMR ఇండియా అధ్యయనం పేర్కొంది. చాలామందికి ఈ సంగతే తెలియకపోవడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మహిళల ఆరోగ్యానికి ప్రధాని భరోసా. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుంది. పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, అప్పుడే సమాజం దేశం బాగుంటాయనేది ఆయన అభిమతం అన్నారు. అందుకే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలందరికీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయి ఈ కార్యక్రమాన్ని ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. మోడీ సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండాలని ఆకాంక్షించారు. విశాఖలోని AU కన్వెన్షన్ సెంటర్లో బుధవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభ కార్యక్రమం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి సీఎం పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లో ప్రధాని మోడీ ఈ పథకాన్ని ఆరంభించి చేసిన ప్రసంగాన్ని వాళ్ళిద్దరూ ఆన్లైన్లో వీక్షించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ వైద్య పరీక్షలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రం అంతటా 13,944 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ కార్డుల జారీ, గర్భిణులకి పరీక్షల దగ్గర నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. టీకాలు వేయడం, రక్తహీనత, పోషకాహారాలపై అవగాహన కల్పిస్తారు. రక్తపోటు, మధుమేహం, నోటి రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణకు ఉచిత పరీక్షలు చేస్తాం. సూపర్ స్పెషాలిటీ వైద్యులు శిబిరాల్లో సేవలు అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బిల్గేట్స్ ఫౌండేషన్, TCS కలిసి చేపడుతున్న సమీకృత ఆరోగ్య విధానంతో వైద్య రంగంలో వినూత్న మార్పులు, ఖర్చుల తగ్గింపు, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకున్నాం. ప్రాజెక్ట్ సంజీవని పేరుతో ఆరోగ్య నివేదికలు డిజిటలీకరణ చేస్తున్నాం. వైద్య ఖర్చులు తగ్గించడం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీనికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఏదన్నా కొంచెం కేంద్రంతో మాట్లాడి మన తెలుగు పేర్లు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో పేరు ఏదన్నా పెడితే బాగుంటుంది. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ప్రధాని అనేది ముందుండాలా, ఆ పక్కన మన భాషలో ఉన్నటువంటి పేర్లు అయితే బాగుంటుంది, అప్పుడు రీచ్ అవుతుంది. లేకపోతే ఏదో చంద్రబాబు గారి టెస్టులు లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారి టెస్టులు అయిపోతుంది. అట్లా కాకుండా మోడీ టెస్ట్ అని కూడా అక్కర్లేదు, ప్రధానమంత్రి చేస్తున్నారన్నటువంటి కోణాన్ని తెలియజేసేటటువంటి విధంగా పేరుంటే బాగుంటుంది. లేకపోతే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులు, 20కి పైగా అంశాలపై చర్చకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదన. శాసనసభకు దూరంగా వైకాపా, మండలికి హాజరవ్వాలన్న నిర్ణయం. బిల్లులపై చర్చించేందుకు నేడు మంత్రి మండలి భేటీ. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం కాబోతున్నాయి. వారం లేదా 10 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల సూపర్ 6 సూపర్ హిట్ సంబరాన్ని నిర్వహించిన ఉత్సాహంతో సమావేశాలకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వైకాపా మాత్రం గతంలో లాగే తమ పార్టీ అధ్యక్షుడు జగన్కు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు కావాలన్న వైఖరితో ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులు పెట్టబోతున్నా అన్నది హైలైట్ చేశారు. అతివేగం, ఆపై రాంగ్ రూట్. నెల్లూరు జిల్లాలో 7 ప్రాణాలను చిదిమేసిన టిప్పరు 10 నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటారనగా ఘోరం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు బయలుదేరిన 7 మరో 10 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యు వాళ్ళ ప్రాణాలు బలిగొంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెరమనలో ముంబై జాతీయ రహదారిపై బుధవారం ఈ ఘోర ప్రమాదం సంభవించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే మనకి కావలసిన వాళ్ళ అప్పుడు ఎంత పెద్ద అంశాన్నైనా ఎంత డౌన్ ప్లే చేస్తారు, మనకి నచ్చని వాళ్ళు ఉన్నప్పుడు ఎంత చిన్న విషయాన్నైనా ఎక్స్ప్లాయిట్ చేస్తారనడానికి నీచ జర్నలిజానికి కవల పిల్లల్లాగా ఉన్నటువంటి ఈనాడు జ్యోతి రాసిన వార్తలు చూస్తే ఇవాళ సిగ్గుచేటైనటువంటి జర్నలిజం అంటారు, లేదా నీతిబాహ్యమైన జర్నలిజం అంటారు. టిప్పర్ అని రాశారు. ఏంటి ఆ టిప్పర్ తీసుకెళ్తుంది? ఇసుక లోడు లారీ ఎత్తుకు వెళ్తున్నటువంటి వాళ్ళు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. వివిధ గ్రామాల్లో అరాచకంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు చివరికి 1 వేలో ఎదురెళ్ళి మరీ గుద్దేసినటువంటి వ్యవహారం. అంటే ఇసుక లారీల దందా ఎంత అరాచకంగా ఉందో తెలుస్తుంది. అసలు అది ప్రస్తావన రాలా. ఇదే జగన్ ఉంటే కనుక ఇసుక లారీ వీళ్ళ దారుణాలకి ఇట్లా చచ్చిపోయారని రాసేవాళ్ళు అనమాట. ఇందులో ప్రభుత్వం పాత్ర ఏం లేదు, కానీ ఇసుక లారీల యొక్క దౌష్ట్యం ఎట్లా ఉందన్నది గ్రౌండ్ లెవెల్లో కనుక్కుంటే తెలుస్తుంది. పోనీ కనుక్కోబోయినా ఇట్లాంటి ఇన్సిడెంట్ అప్పుడు తెలియాలి. కానీ దీన్ని డౌన్ ప్లే చేసేది ఏదో టిప్పరు కారు ఢీకు అన్నటువంటి ఒక సహజ సిద్ధమైన యాక్సిడెంట్ ఘటన కిందకి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వీళ్ళ యొక్క స్వార్థం, వీళ్ళ యొక్క నీచత్వం బయటపడేది.
ఇకపోతే పారిశ్రామికవేత్తలకు సహకరించేందుకు 100 రోజుల ప్రణాళిక, ప్రముఖులతో సలహా మండలి, 10 లక్షల కోట్ల పెట్టుబడుల సహకారంపై దృష్టి. లండన్లో మంత్రి లోకేష్ విశాఖ భాగస్వామ్య సదస్సు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. రాష్ట్రంలో పరిశ్రమలకు వచ్చే వాళ్ళకి 100 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్రణాళిక అమలు చేస్తున్నాను. 5 ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సలహా మండలిని ఏర్పాటు చేస్తున్న మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిబంధకంగా ఉన్న భూముల వినియోగ మార్పిడి, నాలా నిబంధనలు 45 రోజుల్లో సవరించినట్టు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం లండన్లో రాష్ట్ర ప్రభుత్వం యూకే బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇసుక మాఫియాకి 7 బలి, వీళ్ళు ఒరిజినల్ పాయింట్ రాశారు. ఇదివరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే కనుక ఇట్లా రాసేవాళ్ళు కాదు. మృతులంతా బంధువులే. నెల్లూరు జిల్లా పెరమన సమీపంలో ఘటన. అసలే ఇసుక మాఫియా, ఆపై తప్పతాగిన డ్రైవర్, అందువల్లే ఘోర ప్రమాదం. ఆ టిప్పర్ టీడీపీ నేతది కావడంతో కేసు తారుమారుకు ఎత్తనాలు. డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన పోలీసులు. పరారీలో అసలు డ్రైవర్, లొంగిపోయింది నకిలీ అని ప్రచారం. రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకంలో మరో కోణం ఇది. 15 నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దందా ప్రజల ప్రాణాలు తీస్తుంది. నదులు, వాగులు, వంకలు చెరబట్టి రేయింబావుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను చంపేసే స్థాయికి చేరింది. 30-40 టన్నుల లోడ్తో అతివేగంగా వెళ్తున్న టిప్పర్లు మృత్యుశకటాలుగా మారి ఇసుక గుంతల్లో పడి కొందరు ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు. అయినా ఏమాత్రం స్పందించని సర్కారు పెద్దలు మీకెంత మాకెంత అంటూ బేరసారాలు బిజీగా ఉంటాం విషాదకరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు పీపీపీ ముందుకే వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. నేటి టెండర్లు పిలవనున్న ఏపీ ఎంఎన్ఐడిసి తొలి దశలో పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి కళాశాల ప్రైవేట్కి 4 ప్రాజెక్టులకు వేరువేరుగా టెండర్ ప్రతిపాదనలు సిద్ధం. గత ప్రభుత్వంలోని పులివెందుల కళాశాల నిర్మాణం పూర్తి. ఎంబీబీఎస్ తరగతులు నిర్వహణకు సిద్ధంగా ఉన్న మిగిలిన 3 కళాశాలలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైకోర్టు అంటే లెక్కే లేదు అంటూ మెరిట్ ఆధారంగా డిఎస్సి పోస్టింగ్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు. కోర్టు ఉత్తర్వులు కాదని అమరావతిలో వేడుకలకు ప్రభుత్వం సిద్ధం. సీఎం చేతుల మీదుగా రేపు నియామక పత్రాలు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు తరలింపులకు ప్రతి జిల్లాకు బస్సులు. ప్రభుత్వ తీరుతో అభ్యర్థుల్లో ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మధ్యతరగతి కోసమే నెక్స్ట్ జన్ జీఎస్టీ 2.0. నవరాత్రి నుంచి కొత్త స్లాబులు. 2 లక్షల కోట్ల వరకు ప్రజలపై భారం తగ్గుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే నెలాఖరులోగా చర్చలకు పిలవకపోతే పింఛన్ల పంపిణీ నిలిపేస్తాం. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు చేసి 21 రౌండ్ టేబుల్ సమావేశం. 26-27 తేదీలు అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి నిష్క్రమణ. 28 కర్నూలులో ఉద్యమ స్ఫూర్తి సమావేశం. 29 కలెక్టరేట్ల వద్ద వంట వార్పు. 30 బ్యాంకుల నుంచి పెన్షన్ నగదు డ్రా చేసేందుకు నిరాకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాకీలు బడాయిలే. బాబు సర్కార్ ప్రోగ్రెస్ నివేదిక విడుదల చేసిన 2025-26 తొలి 5 నెలల బడ్జెట్ గణాంకాలు వెల్లడి. కేంద్ర గ్రాంట్లో 16,055.44 కోట్ల తగ్గుదల. ఏకంగా 55,932 కోట్లకు పైగా అప్పులు. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎగబాకడమే కానీ తగ్గేది లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అంటూ సంపన్న ఆరోగ్య సంతోష రాష్ట్రమే లక్ష్యం. మహిళే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. కార్పొరేట్ల కంటే డ్వాక్రా మెప్పాలే గ్రేట్. తీసుకున్న రుణం టంచర్గా కడతారు. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల బీమా. 5 కోట్ల మందికి ఆరోగ్య కార్డులు. మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి ఇచ్చారు. 33% కోటాతో పెద్ద ఎత్తున వాళ్ళ నరేంద్ర మోడీ సభలోకి తేబోతున్నారు. నేను నిర్మల ఎకనామిక్స్ చేసాం. స్వస్థ నారీ సభలో సీఎం వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డబుల్ ధమాకా అంటూ డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్. పరిశ్రమల అభివృద్ధికి ఇదే సరైన సమయం. దేశాన్ని పటిష్ట నాయకత్వం నడిపిస్తోంది. జీసీసీలకు ప్రపంచ కేంద్రంగా భారత్. ఏపీలో పరిశ్రమలకు సత్వర అనుమతులు. లాజిస్టిక్ సౌకర్యాల పెంపుపై ప్రత్యేక ఫోకస్. ఆగస్టు కల్లా భోగాపురం విమానాశ్రయం రెడీ. గంటలో గంభీంజేరియాల విమానాశ్రయాలు. సిఐఐ జీసీసీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో సీఎం. జీసీసీలు అంటే గుర్తొచ్చేది భారతీయులే. అన్ని బ్యాక్ ఆఫీసులు కాదు, ఫ్యూచర్ రెడీ సెక్టార్. వీటి అభివృద్ధికి ఏపీ అనుకూలం అంటూ నిర్మల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 140 కోట్ల మందికి జీఎస్టీ లబ్ధి. ఖర్చులు తగ్గి చేతిలో డబ్బు ఉంటుంది. 2 స్లాబులతో తగ్గనున్న భారం. దోచుకోవడానికి జీఎస్టీ తీసుకురాలేదు. పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాం. పన్ను చెల్లింపుదారులను పెంచాం. జీఎస్టీ సంస్కరణ లక్ష్యం వికసిత భారత్ అంటూ నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. బెంగళూరుకి బ్లాక్ బక్ బై అంటూ కర్ణాటక ప్రభుత్వానికి బెంగళూరులోని ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్ బక్ షాక్ ఇచ్చింది. గుంతలమైన రహదారులు, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, అందుకే తమ కంపెనీని బెంగళూరు నుంచి తరలించాలని నిర్ణయించామని ఆ సంస్థ సీఈఓ రాకేష్ శివాజీ బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్ స్పందించారు. విశాఖకు వచ్చేయాలని వాళ్ళకి పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చిదిమేసిన టిప్పర్. ఇందాక ఇది ఇక్కడ కూడా టిప్పరే, అంతే తప్పించి ఇసుక ఇదంతా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. రాంగ్ రూట్లో దూసుకొచ్చి కారుని ఢీకొన్న టిప్పర్. కారులోని 7 దుర్మరణం. ఆసుపత్రిలో బంధువు పరామర్శ. కొత్త కారులో వెళ్తుండగా ఘోరం. అదే ఆసుపత్రికి చివరికి విగత జీవులుగా చేరిన విషాదం. మాంసం మొదలైన మృతదేహాల వెలికితేత. గంట సమయం. నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం. డ్రైవర్ తప్ప అందరూ బంధువులే. నెల్లూరు జిల్లా పెరమన వద్ద జరిగిన ప్రమాదంలో కారును తొక్కేసి టిప్పర్. అంతేగాని ఇసుక టిప్పర్ అనే పదం వాడలేదు చూడండి.
ఎంత నీచ జర్నలిజం చేస్తారు వీళ్ళు అనడానికి సజీవ సాక్ష్యం. చివరికి మళ్ళీ వేరే స్టోరీగా టిప్పర్ హారర్ అంటూ వాహనదారుల పాలిట మృత్యు శకటాలు, అధిక లోడు, మితిమీరిన వేగంతో భయోత్పాతం, రోడ్లపై అడ్డు అదుపు లేకుండా హల్చల్, చాలా బండ్లు రాజకీయ నేతల చేతుల్లోనే, ఇక్కడ ఇసుకని రాయలేదు. ఇది ఇక్కడ జరిగేటటువంటి జర్నలిజం యొక్క విచిత్రం. ఇకపోతే ఫీజు కడితేనే సర్టిఫికెట్ అంటూ ఉన్నత విద్యా సంస్థల అల్టిమేటం, విద్యార్థుల జీవితాలతో ఆటలు, సర్టిఫికెట్ అని ఆర్జీయూకేటి, పీజీ అనుమతికి ఏయుఎన్యూనో, ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం, ఇప్పటికే 6 క్వార్టర్ల పెండింగ్, అప్పు చేసి ఫీజు కడుతున్న వైను, కట్టలేని వారు ఉన్నత విద్యకు దూరం, జగన్ విధానమే సమస్యకు కారణం. నీచ జర్నలిజం పతాక స్థాయికి చేరడం అంటే ఇదేనమాట. 6 కిస్తీలు కట్టాలి, జగన్ టైంలో 3 కట్టాలి, వీళ్ళ టైంలో 3 కట్టాలి, లేదు జగన్ టైంలో 2 కట్టాలి, వీళ్ళ టైంలో 4 కట్టాలి. ఎందుకంటే 16 నెలలు అయిపోయింది. 16 నెలల్లో ఎన్ని కిస్తీలు కట్టాల్సి వస్తుంది? 3 నెలలకు ఒక కిస్తీ కదా జగన్ టైంలో పెట్టుకొచ్చింది. అలాగ లెక్కను చూసుకుంటే 4 రావాలి. పోనీ 4 నెలలకు ఒకటి అనుకుందాం, ఆ లెక్కను చూసుకున్నా 4 వస్తాయి. అక్కడ 4 అంటే అంతకుముందు ఒక 2, దాంట్లో అంతకుముందుది 2 కట్టకపోతే తప్పు అన్నప్పుడు ఇప్పుడు 4 కట్టకపోవడం తప్పు కాదా? చివరికి సర్టిఫికెట్ ఇవ్వలేదని యూనివర్సిటీలని దొంగలుగా చేసి చూపించడం, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే దానికి జగన్దే పాపం. వీళ్ళని మనుషులు అనాలా, పశువులు అనాలా, నీచత్వం అనాలా, నీచ జర్నలిజం అనాలా? వీళ్ళని ఏమన్నా సరే సిగ్గు శరం రోషం పౌరుషం లేనటువంటి నీచత్వాన్ని జనం మీద రుద్దే విషపు పురుగులుగా మారారనడానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకట్లేదు. లేకపోతే ఇజ్రాయెల్ ఆధీనంలోకి గాజా, ఇప్పటికే 75% భూభాగం స్వాధీనం, వైమానిక దాడుల్లో పలు భవనాలు నేలమట్టం, ఉధృతంగా బోతల దాడులు కొనసాగిస్తున్న తీర ప్రాంతాలకు తరలిపోతున్న గాజా వాసులు, 2 ఏళ్ల యుద్ధంలో 65,000కి చేరిన మృతులు, ఇజ్రాయెల్పై ఆంక్షల యోచనలో EU అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అస్త్ర సన్యాసం నిజమేనా అంటూ ఆయుధాలు వదిలేందుకు నక్సల్ సిద్ధమయ్యారా, ఏది అసలు ఏది నకిలీ, లేఖలపై ప్రజా సంఘాల భిన్నాభిప్రాయాలు, మైండ్ గేమ్ అంటున్న పోలీసులు, చీలక దిశగా మావోయిస్ట్ పార్టీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అహం అడ్డొచ్చే అసెంబ్లీకి డొమ్మ అన్నటువంటి వార్తని హైలైట్ చేసి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భీష్మించడం వెనక వేరే కథ ఉందా? ఆ పార్టీ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. పార్టీకి సభలో ఎంతమంది సభ్యులు ఉన్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టామా లేదా అన్నదానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. జగన్ దాన్ని పక్కన పెట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని సీఎం ఎంతసేపు మాట్లాడితే తనకు అంతే సమయం ఇవ్వాలని షరతులు పెట్టడానికి ప్రధాన కారణమే ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం ఒక వ్యక్తి వల్ల అంత కఠిన నిర్ణయం తీసుకున్నా అని పేర్కొంటే ఆ వ్యక్తి సీఎం చంద్రబాబు కానీ, మంత్రి లోకేష్ కానీ, స్పీకర్ అయిన పాత్రుడు కానీ కాదని సాక్షాత్తు శాసనసభ మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తమ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కారణం అని అంటున్నాయి. 58 మంది సభ్యుల మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం 34, అధికార కూటమి కంటే ఎక్కువగా ఉండటంతో వైసీపీ పక్ష నేతగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా లభించి అధికారికంగా క్యాబినెట్ ర్యాంక్ కూడా దక్కింది. అవసరమైనప్పుడు సభలో కాస్త ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఉంటుంది. జగన్ శాసనసభ్యుడు మాత్రమే పొరుగు సభలో బొత్స ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే తను కేవలం ఎమ్మెల్యేగా ఉండటంతో అహ్మద్ వచ్చి జగన్ అసెంబ్లీకి రానంటున్నారు. వైసీపీ నేతలు బాహాటంగానే గుసగుసలాడుతున్నారంటూ వాళ్ళిద్దరి మధ్య నుంచి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నీచ జర్నలిజం ఏ స్థాయికి దిగజారిందంటే రాజకీయ పార్టీలు చేసే రాజకీయాలన్నీ వార్తల ద్వారా వీళ్ళే చేస్తారు. అంతకు మించిన నీచత్వం మరొకటి లేనటువంటి విషయం. కాకపోతే అది విష్ణుమూర్తి విగ్రహం కాదు అంటూ సాక్షాత్తు శ్రీమహావిష్ణుకి అపచారం జరిగిందంటూ వైసీపీ నాయకుడు బొమ్మన కరుణాకర్ని చూపించినటువంటి విగ్రహం అసలు విష్ణుమూర్తిదే కాదని తేలిపోయింది. తిరుపతిలోని అలిపిరి సమీపంలో పడి ఉన్న విగ్రహాన్ని చూపుతూ ఇది నేరం, ఘోరం, ద్రోహం అని మంగళవారం ఆయన వాపోయారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, హిందూ సంఘాలను ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కూడా ఇంతకీ అది విష్ణుమూర్తి విగ్రహమా కాదనే దానిపై ఆంధ్రజ్యోతి వివరాలు సేకరించింది. ప్రస్తుత వివాదానికి కారణమైన విగ్రహం తమ కళాశాల పక్కనే ఉందని దాన్ని 2 ఏళ్ల కిందటే గుర్తించామని టీటీడీ శిల్ప కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి చెప్పారు. అప్పట్లో తాము కూడా అది విష్ణుమూర్తి విగ్రహం ఉంటుందనుకున్నాం, దోషాలు లేకుండా ఉంటే తెచ్చుకుని కళాశాల ఉపయోగించుకోవాలని భావించామని చెప్పారు. తీరా దగ్గరికి వెళ్ళి పరిశీలించాక విష్ణుమూర్తి విగ్రహం కాదని తేలడంతో అక్కడే వదిలేసామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయాన్ని 4 రోజుల తర్వాత ఇవాళకి ఆంధ్రజ్యోతి 3 రోజుల తర్వాత ఇవాళ తను కనుక్కున్నట్టు రాసుకొచ్చింది. మొన్ననే మనం చెప్పుకున్నాం, దాదాపుగా 5 వీడియోలు చేసింది దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అన్ని కోణాల్లో నుంచి. ఓవరాల్గా అది విగ్రహం విషయంలో వివాదం అనవసరమైనటువంటిది అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది వివిధ పత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.